అయితే ఈ మధ్య ఎక్కువగా ఇండస్ట్రీలో ఎక్కువ వినపడుతుంది జానీ మాస్టర్ పేరు ఒకటి. రకరకాల కేసులు అవుతున్నట్టు రాస్తారండి మీరు. సో గతంలో అలాంటివి ఉండేవి సార్ మరి? ఒకటి చెప్పనా, డైరెక్టర్ ఒకసారి ఒక గీత గీసి నువ్వు రావాలి, నువ్వు నాకు కావాలి అన్న తర్వాత ఇంక వెళ్ళకపోతే వాడు ఉండకూడదు. ఇంక ఇండస్ట్రీలో బయటకు వెళ్ళిపోవడం మేము రాకపోవడం అదంతా వేరే విషయం. డైరెక్టర్ చెప్పాడంటే విని తీరాలి అంతే. అట్లా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క రిథం ఉంటుంది, మీటర్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో జరిగితే జరగదా అంతే. ఒక మాటలో చెప్పాలంటే మీరు వెళ్ళి ఆవిడ పట్టుకుని గట్టిగా ఏడవండి, ఊపేయండి ఆమెని. మీరు కూడా చేసి తీరాల్సిందే, లేకపోతే ఇండస్ట్రీకి రావద్దు. మీరు ఇంట్లో ఉండండి, వ్యవసాయం చేసుకోండి, కిరాణా కొట్టు పెట్టుకోండి. దాంతోనే సరిపెట్టుకోవాలి. అట్లా గడిచిందిలే. బాగా ఆకలేసేది సరిపోయేది కాదు, డబ్బులు లేవు. ఆ ఊరిలో సంపాదనకి మార్గం లేదు కదా. ఊరెళ్ళి ఏం చేయాలి? ఊరెళ్ళి ఖాళీగా ఉంటే అమ్మ నాన్న ఆస్తి ఉంటే బతకొచ్చు. మనకేమీ లేదు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము బద్దింట్లో ఉండేవాళ్ళం, బ్యాక్గ్రౌండ్ వీక్. డబ్బున్నోడికి పర్లేదు, ఊర్లో ఉండాలని ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో కొంచెం అంటే మీలాగా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మూవీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఏమన్నా డొనేషన్స్ అంటే ఎలాంటి సార్, కొంచెం వాళ్ళు సహాయం చేయడం కానీ ఏమైనా చేస్తారా సార్? పింఛన్ టైప్లో ఏమన్నా పెడతారా? ఇలాంటివి చారిటీ చేస్తా, ఇక్కడ కూడా చేస్తా. అనాథాశ్రమాలకి వెళ్ళి బట్టలు ఉతికే సబ్బులు ఉంటాయి, అవి డబ్బా ఇచ్చేస్తావు ఒకసారి. నాకేందో నా జీవితంలో ఏదైతే నేను ప్రయత్నం చేశానో అది నాకు రాలేదు. నేను ప్రయత్నం చేయలేదు, నా తప్పది. అంటే అది నాలో ఉండే లోపం. ఇండస్ట్రీలో అడగకపోతే అమ్మాయినా పెట్టదు. అంటే మాకు తెలిసింది ఎలా ఉందంటే సార్, కిషోర్ దాస్ గారిని ఇండస్ట్రీలో తొక్కేశారా? నేను పోయి అడుక్కుంటే పలానా కిషోర్ దాస్ వచ్చాడరా, నాకు వేరే ఆప్షన్ లేదు. నేను వెళ్ళాలి, లేదా ఈ భూమి మీద నుంచి వదిలేయాలి, వెళ్ళిపోవాలి. నేను లకడికాపూల్ నుంచి నడుచుకుంటూ ఈనాడు ఆఫీస్కి వెళ్ళేవాడిని, సోమాజి కూడా. అమ్మ నాన్న పుట్టింది పాకిస్తాన్లో. నేను బయటకు వచ్చేసాను, వెళ్ళిపోయి ఒక 5 నిమిషాలు దూరం వెళ్ళిపోయా. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు లాక్కుని వచ్చి, ఏరా నీకు బుర్ర బుద్ధి ఉందా లేదో, డైరెక్టర్ తిడితే బయటకు వచ్చేస్తావా అంటే, గొడవ జరుగుతుంది అనుకుంటే నేను పావు రమ్ము తాగి గోల గోల చేస్తుంటావు కాబట్టి నీ పేరు పావురం. బట్ట కట్ చేసేటప్పుడు పక్క చూపులు చూడకూడదు, కాస్త స్ట్రైట్ వెళ్ళాలన్నమాట కత్తిర. చౌల్ట్రీ దగ్గర ఒక హోటల్ ఉండేది, గవర్నమెంట్తో ఎవరితో తెలియదు. ₹35 సాంబారు బకెట్ నిండా తెస్తే అందులో మొక్కలన్నీ వేసుకునేవాడిని. సాష్టాంగ నమస్కారం షార్ట్ ఒకటి. ఆ హనుమంతుడికి ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచేసరికి రామ్ లేడు, ఆమ్లెట్ ఉందంట. ఎన్ని కెమెరాలు పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను మాత్రం సెకండ్ టేక్ ఇవ్వను అన్నాడు. నేను కూడా నీ చేత సెకండ్ టేక్ చేయించను రా అన్నాడు ఆయన. అయితే మీరు మూవీస్కి ఎలా ఛాన్సులు వచ్చినాయి, తర్వాత యాంకరింగ్ అనుకుని షోలు చేసేవాళ్ళు, తర్వాత వంట ప్రోగ్రాంలు కూడా చేసేవాళ్ళు, ఇవి ఎలా వచ్చింది చెప్పండి. అడవి శ్రీనివాస్ గారు కలిసి నా దగ్గరికి వచ్చి, నువ్వు భలే ఉన్నావు అడదిడ్డంగా, నాకు కావాలి. అసలు తెలుగు టెలివిజన్ చరిత్రలో మిగతా ఛానల్ ఎవ్వరూ చూడకుండా కేవలం ఈ ఛానల్ మాత్రమే 100% చూపిస్తుంది. తర్వాత అప్పటి వరకు వంటల కార్యక్రమం స్టూడియోలో నిర్బంధించబడి ఉంది. నేను వచ్చిన తర్వాత మా డైరెక్టర్ శ్రవణని, అతను దాన్ని రోడ్ల పాలు చేశాడు, వీధుల పాలు చేశాడు. మేము రోడ్ల మీదకి, వీధుల మీదకి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లకి. నాకు పెద్ద డ్రీమ్ ఏంటంటే యారీఫ్లెక్స్ కెమెరా ముందు పనిచేయాలని. కొలికపూడి రవి అని మా కొలిగి ఒక ఆయన ఉండేవాడు, అంటే ఉన్నాడు. ఒకరోజు అయితే గుంటూరులో నేను చూశాను, మీద పడిపోతున్నారు జనాలు. పోలీసులు ఇంకా తట్టుకోలేక కొట్టడం మొదలెడితే రామ్ పోలీసు వాళ్ళని పిలిపించి ఒక మాట అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఓహో ఇట్లా పక్క వాళ్ళ గురించి. రామ్ సారు కట్ చెప్పి పక్కకు పిలిచి, ఏంటి పావనం ఏమైంది, నీకు బుద్ధి ఉందా నీకు అని ఒక మాట అన్నారు. ప్రొడ్యూసర్ గారికి భయం వేసింది. నా ఆవిడగా తీసే అన్నాడట ఆయన. ఎత్తి అన్నట డైరెక్టర్తో. నాకు అప్పటికి TV9 10,000 ఇస్తున్నారు రోజుకి. వీళ్ళు పిలిచి ఆ మేనేజరు
అక్కర్లేదు, మీరొద్దు, మీ సినిమా వద్దని చెప్పి. ఇది సార్ మొన్న ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది ఏంటంటే మీరు హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటాం. అవును, మా ఫ్రెండ్దే హాస్టల్, CUDDLEC కడవ పీజీ హాస్టల్ సార్. పీజీ హాస్టల్ జంటలు ఉంటారు, పెళ్లి కాని జంటలు, కుర్రోళ్ళు. ఓకే. అది ఒక ఇప్పుడు నా ఉద్దేశంలో ముగ్గురు చిరంజీవులబ్బా. ఒకడు షిరిడి సాయిబాబా, 2 హనుమంతుడు, 3 జీసస్ క్రైస్ట్. దే లివ్. క్రైస్ట్ కూడా. ఒకడు జీసస్ క్రైస్ట్, ఒకడు హనుమంతుడు, ఒకడు సాయిబాబా. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. ఆమె పక్కా హిందూ. ఉన్నారు వాళ్ళు సజీవం, ఇక్కడ ఉన్నారు. దే ఆర్ హియర్. నాకు అనిపిస్తుంది ఎందుకో, చూసే శక్తి నాకు లేదు. ఒక పుస్తకంలో మొదటి వాక్యం ఏంటంటే, మనిషి చావు గురించి చాలా మాట్లాడతాడు కానీ చావు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఒకటి తెలుసా, చావు తర్వాత బాగుంటుంది అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇంకొకటి, చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. అందులో 10వ వంతు ధైర్యం ఉన్నా ఈ భూమి మీద బతికేవచ్చు. కొబ్బరి నూనె 1 కిలో రాసుకుని తిరుగుతుంటారు తలకాయ. అసలు చాలా ఈజీ సార్ ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం. మా రోజుల్లో కాలేజీలో మాది కో ఎడ్యుకేషన్, అమ్మాయితో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను ఒక్కడనే కాలేజీలో విపరీతంగా అమ్మాయిలతో తిరిగేవాడిని. దాసన్నయ్య అమ్మాయిలందరూ నన్ను దాసన్నయ్య. ఐఎమ్ ది బిగ్గెస్ట్ అన్నయ్య ఆఫ్ కాలేజ్. మా అన్నయ్య పక్కింటి అమ్మాయిని, క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తే మా నాన్న కొట్టి రాఖీ కట్టించాడు. ఆమె నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా ముందే చెప్పు, సడన్ గా సినిమాటిక్ గా ఓపెన్ చేసి నాకు ఫలానా వాడితో ప్రేమ ఉంది, నువ్వు ఎవరిని తెస్తే గొట్టంగానే పెళ్లి చేసుకుంటాలే అనే రకం ఉన్నారు చాలా మంది ఆడవాళ్ళు. జనరేషన్ మారిందబ్బా. లవ్ ఎప్పుడు ట్రూనే. మన కులం కుర్రోడు ఫలానా వాళ్ళ తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసేస్తారు. అమ్మా నువ్వు MBBS అవుతున్నావు కదా ఫస్ట్ ఇయర్, మన పిల్లోడు ఒకడు ఉన్నాడు, మన కులమే, మన గోత్రం కాదు కాబట్టి సేఫ్. వాళ్ళకి ఒక 200 CR ఉంది, మనకు ఒక 150 CR ఉంది. నువ్వు ఆ అబ్బాయిని కొంచెం వాక్ చేయి, అబ్జర్వ్ చేయి, వాడిని ప్రేమించు. వాళ్ళకి బాగా తెలుసు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ క్రష్లు, ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అమాయకులు లేరు. అంతా మాయా జగత్తు. రీఛార్జ్ కొక్కళ్ళు, షాపింగ్ కొక్కళ్ళు. అసలు అబ్బో, నేను అట్లాంటి కొంతమంది ఆ బ్యాచ్ వేరే ఉన్నారు. ఆ అమ్మాయి ఒక అబ్బాయితో ఉంది, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, పావు గంటలో ఇంకో అబ్బాయి. అంత ముదిరిపోయి ఉన్నారు. ఎవరికి ఏ అవసరం ఉందో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, ఎవరితో పెళ్లి చేసుకోవాలో చాలా క్లారిటీ ఉంది. ఓకే. బెస్ట్ హీరోయిన్, మీకు నచ్చిన హీరోయిన్? భూమి మీద హీరోయిన్ అంటే ఒకళ్ళే తెలుసు, అయితే ఈ మధ్య ఎక్కువగా ఇండస్ట్రీలో ఎక్కువ వినపడుతుంది జానీ మాస్టర్ పేరు ఒకటి. రకరకాల కేసులు అవుతున్నట్టు రాస్తారండి మీనా. సో గతంలో అలాంటివి ఉండేవి సార్, మరి ఆడపిల్లగాని ఇబ్బంది పెట్టే విషయాలు కానీ? ఒకటి చెప్పనా, డబ్బు అన్నిటికన్నా ప్రమాదకరమైంది. ఓకే. వీటన్నిటికీ మూలం డబ్బు, అంతే. ఓకే. అందులోనే ఆన్సర్ ఉంది. అంటే ఇండస్ట్రీలో జరుగుతుందో జరగదా? డబ్బు చుట్టూ, ఇదంతా డబ్బు చుట్టూ తిరిగే వ్యవహారం. ఓకే. అంతే. ఒక మాటలో చెప్పాలంటే డబ్బు. ఓకే. మనిషికి డబ్బు ఎంత అవసరమో డబ్బు అంత ప్రమాదం కూడా. ఓకే. డబ్బు లిమిట్గా ఉంటే మేలు, ఓకే. డబ్బు అతిగా ఉంటే కష్టం. ఇప్పుడు డబ్బు దుర్వినియోగం చేస్తే కష్టం. పాపం జానీ మాస్టర్ అనవసరంగా ఇరికిచ్చారు. అంటే ఒక్క చెయ్యే తప్పు ఉన్నట్టు చూపించినట్టు తప్పది. నాకు తెలిసి నేషనల్ అవార్డు కూడా రద్దు చేయడం జరిగింది. పాపం అది నిజంగా. అతన్ని నేనైతే ఆయన పట్ల సానుభూతితో ఉన్నాను. ఓకే. డబ్బు అంతే, ఇంకా నేను అంతకన్నా చెప్పడం భావ్యం కాదు. ఓకే సార్, గ్రేట్. ఇది సార్ మొన్న ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది ఏంటంటే మీరు హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటాం. అవును. ఒక 83 days 86 days అక్కడ ఉంటాం. కరెక్ట్, 83 days. అంటే ఫాలో అయినా కొంచెం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఎందుకు హాస్టల్కి వెళ్ళారు? ఈ గొడవ వెళ్ళారా ఏంటి అసలు? నాతో గొడవలు పడేవాళ్ళు ఉంటే బాగానే ఉంది. అంటే మిస్సెస్ తో గొడవలు అయితే కదా సార్ ఇంట్లో భార్య భర్తల నేను మధ్య? ఎవరితో గొడవ పడకుండా ఎప్పుడు కూడా కొబ్బరి నూనె 1 కిలో రాసుకుని తిరుగుతుంటారు. తలకాయ ఎక్కడ? మొత్తం బాడీ అంతా 1 కిలో కొబ్బరి నూనె రాసుకుని తిరుగుతుంటా. అది మీకు కనబడదు. ఎందుకు? తప్పించు తిరుగుతుంటాను నేను. ఓకే. నాతో ఎవరు గొడవ పడలేరు. ఓకే. ఇంపాసిబుల్. ఓకే.
చాలా కష్టం నాతో గొడవ పడాలంటే. మనదంతా కొబ్బరి నూనె బ్యాచ్. మనం ఎవరికి దొరకం, చిక్కడు దొరక టైపు. ఓకే. నాతో గొడవ పడే అవకాశం ఎవరికి ఇవ్వను, అదే ఛాన్స్ ఇవ్వను. నేను చాలా తెలివిగా తప్పించుకుంటా. గొడవ జరుగుతుంది అనుకుంటే నేను మార్చేస్తా మాట. ఇంట్లో కూడా, ఎక్కడైనా, మేడం దగ్గర కూడా అసలు చాలా ఈజీ సార్ ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం. చెప్పండి, ఒక టిప్స్ మామూలు చెప్పండి. ఆవిడ ఏది చేసినా రైట్ అనాలి, అంతే అంతే. మా అమ్మ నాకు పెళ్ళైన రోజే చెప్పింది. ఏమని చెప్పారు? లేదు కాదు అనకూడదు, అంతే అవును అనాలి. ఏదైనా కావాల్సింది నువ్వు చేసుకోవాలన్నా, ఏదైనా అవును అంతే. లేదు అంటే గొడవ కదా, లేదు అన్నది అంతే. ఓకే. ఏది చెప్పినా అవును అనటమే. ఓకే. నీకు కావాల్సింది నువ్వు మెల్లగా చేసుకుంటా ఉండు, తర్వాత చూద్దామని కూడా ఉండద్దు. అస్సలు కాదు లేదు అంటేనే కదా గొడవ, అనకపోతే అయిపోయా. మాది లిఫ్ట్ పాడైపోయింది. 2008లో బిల్డింగ్ కట్టారు. 2024 అంటే ఎన్నేళ్ళు? 2008లో బిల్డింగ్ కట్టారు. ఓకే. 24కి వచ్చేసరికి ఎన్నేళ్ళు? 14, 2, 16 అయింది. పాత లోకల్ లిఫ్ట్ అది. ఓకే. బ్రాండెడ్ కాదు, పాడైపోయింది. సర్వీస్ అయిపోయింది. అప్పటికి 2-3 సార్లు ఏవేవో పదార్థాలు మార్చినా కూడా ఇక పనిచేయని స్థితికి వచ్చేస్తే తీసేసేవి. పాత లిఫ్ట్ తీయాలంటే 4 రోజులు పడుతుంది తెలుసా. మొత్తం దాని వైరింగ్ అంతా తీయాలి, దాని నిచ్చెన్లు ఉంటాయి అవి తీయాలి, డబ్బా తీయాలి. కొత్త లిఫ్ట్ పాత లిఫ్ట్ కన్నా పెద్దది, వెడల్పాటిది. సో గోడలు మళ్ళీ తవ్వాలి. ఓకే. గోడలు తవ్వి కొత్తది జాన్సన్ అండ్ జాన్సన్ పెద్ద లిఫ్ట్ 16-18 లక్షలు అయింది. మళ్ళా గోడలు తవ్వి వెడల్పు చేసి కొత్త లిఫ్ట్ అందులో పెట్టి చేసేసరికి 83 రోజులైంది. 83 రోజులు. కానీ నాకు 70 రోజుల వరకు ప్రశాంతంగానే ఉన్నాను. ఎందుకంటే ప్రతి వారం మా ఆవిడ మా అమ్మాయి వస్తూనే ఉన్నారు. అవినాష్ మా అబ్బాయి రోజు వచ్చేవాడు, ప్రతిరోజు. ఓకే. అయితే మీరు లిఫ్ట్ మారడానికి ఏ ఫ్లోర్ సార్ మీది అక్కడ బిల్డింగ్? 5 ఫ్లోర్లు ఎక్కాలి. నేను మొదటి నుంచి 5వ ఫ్లోర్. ఇంతకు ముందు ఒక బిల్డింగ్ లో ఉన్నాను 14 ఏళ్ళు, అక్కడ కూడా 5వ ఫ్లోర్. ఎందుకని సార్? నాకు పై ఫ్లోర్ ఇష్టం. ఓకే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2 నెలలు కష్టపడితే 10 నెలలు సుఖపడచ్చు. ఓకే. హైదరాబాదులో 2 నెలలు మాత్రమే వేడి ఉంటుంది, మే, ఏప్రిల్. ఓకే. జూన్ 2వ వారం నుంచి వానలు కురుస్తాయి. 2 నెలలు కష్టపడితే 5వ అంతస్తులో వెలుతురు ఉంటుంది, గాలి ఉంటుంది, దోమలు తక్కువ ఉంటాయి. 2 నెలలు ఏసీ వేసుకుంటే అయిపోయిందిగా. 10 నెలలు బాగా బతకొచ్చుగా. ఎదురుగా నాది తూర్పు వైపు ఖాళీ మొత్తం, హాయిగా ఉండొచ్చుగా. కాబట్టి నేను ఆల్వేజ్ 5th ఫ్లోరే. లిఫ్ట్ తీసి పెద్ద లిఫ్ట్ కోసం గోడలు తవ్వి మళ్ళా పెద్దది వేసి పెట్టేసరికి 83 రోజులు. 70 రోజుల దాకా బాగానే ఉన్నా. వీళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. ఫుడ్ అయితే ఎక్సలెంట్ హాస్టల్లో. నేను ఇంట్లో అప్పుడప్పుడు అది ఇది తిని పొట్ట పాడవుతుంటుంది, కానీ హాస్టల్లో 83 రోజుల్లో ఒక్క రోజు కూడా ఒక్క పూట కూడా పొట్ట పాడవల. హాస్టల్ నిజంగా సార్ అంత బాగుంటుంది. హాస్టల్ ఫుడ్ బాగుందంటారు కదా సార్. అదే మా ఫ్రెండ్దే హాస్టల్. ఎక్కడ? అయ్యప్ప సొసైటీలో. ఓకే. కడల్, దాని పేరు కడల్స్. CUDDLEC కడల్స్. పీజీ హాస్టల్ సార్. పీజీ హాస్టల్. జంటలు ఉంటారు, పెళ్లి కాని జంటలు, కుర్రోళ్ళు. ఓకే. అది ఒక 200 మంది ఉండే హాస్టల్. వంట సెక్షన్ మొత్తం మా ఒరియా పిల్లలు. మనకి ప్రత్యేక సేవలు. ఎప్పుడు ఆమ్లెట్ కావాలన్నా వేసేస్తారు. ఎప్పుడు బట్టలు ఉతికించాలన్నా ఆ బాయ్స్ని పిలిస్తే వాళ్ళు తీసుకెళ్లి బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి ఆరేసేస్తారు. ఇస్త్రీ వాడు వచ్చి బట్టలు తీసుకెళ్ళిపోయి ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాడు. నాకు రాజభోగాలు హాస్టల్లో. నేను 2 ఉండే రూమ్ని ఒక్కడే తీసేసుకున్నాను. అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, వేడి నీళ్ళు, చన్నీళ్ళు. మాకు 4 గదులు కలిపి ఒక కామన్ ఏరియా ఉంటుంది. ఆ కామన్ ఏరియాలో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇండక్షన్ స్టవ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, సోఫా సెట్ ఉంటుంది. ఓకే. కొంచెం కాస్ట్లీ కానీ అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. ఓకే. కడల్స్ లివ్ అయ్యప్ప సొసైటీ హాస్టల్ 70 రోజుల దాకా బాగానే ఉంది. కానీ 70వ రోజు నుంచి మనసు ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే మనకి మనుషులతో పాటు నిర్జీవమైన ఇంటి మీద కూడా ఉంటుంది. ఇంటికి ఒక జీవకాడ ఉంటుంది, అది చూసేవాడికి తెలుస్తుంది. ఇంటి మీద మోజ్ అంటారు కదా, తిరిగింది. 70వ రోజు నుంచి నేను అప్పుడు ఏం చేసేవాడిని అంటే
క్యాబ్ వేసుకుని ఇంటి దాకా వెళ్ళి చూసి కింద కూర్చుని ఒక గంట 2 గంటలు కూర్చుని మా పిల్లల్ని పైనుంచి కిందికి రండరా అని పిలిపించి కాసేపు వీళ్ళతో బాతాకాన్ని కొట్టి మళ్ళీ హాస్టల్కి వచ్చేవాడిని. ఓకే. చివరి 13 రోజులు మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు. అయితే సార్ ఇల్లు లాగేస్తుంది మనిషిని. అవును, ఖచ్చితంగా అది. ఇప్పుడు గోడలో ప్రాణం ఉందా, చెట్టులో ప్రాణం ఉందా? జగదీష్ చంద్రబోసు ప్రపంచంలో మొట్టమొదటిసారి చెప్పాడు, చెట్టుకు కూడా ప్రాణం ఉంటుందిరా, చెట్టును గౌరవించండి అన్నాడు. భారతీయుడు. మనకి చూసే శక్తి లేదు. ఓకే. ఇప్పుడు నా ఉద్దేశంలో 3 చిరంజీవులబ్బా. ఒకడు షిరిడి సాయిబాబా, 2 హనుమంతుడు, 3 జీసస్ క్రైస్ట్. ఓకే. దే లివ్. క్రైస్ట్ కూడా. ఒకడు జీసస్ క్రైస్ట్, ఒకడు హనుమంతుడు, ఒకడు సాయిబాబా. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. ఓకే. ఆమె పక్కా హిందూ. ఓకే. అది వేరే విషయం. నేను చాలా ముస్లిం అంటాను, హిందూ ఛాందసవాదిని నేను. ఓకే. బట్ నా మనసు ఎప్పుడు అనిపిస్తుంటది, జీసస్, షిరిడి సాయిబాబా, హనుమంతుడు బతుకున్నారు, చూసే శక్తి మనకి లేదు. ఓకే. ఏ విధంగా బతుకున్నారంటారు? ఉన్నారు, వాళ్ళు సజీవం ఇక్కడ ఉన్నారు. దే ఆర్ హియర్. ఓకే. దే ఆర్ హియర్. నాకు అనిపిస్తుంది ఎందుకో. ఓకే. చూసే శక్తి నాకు లేదు. ఓకే. నాకు దేవుడు ఇవ్వలా. ఈ ప్రపంచంలో మనిషి పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దీపక్ చోప్రా అనే రచయిత దేవుడికి సంబంధించి అనేక పుస్తకాలు రాశాడు. ఓకే. ఆయన మొదటి పుస్తకంలో మొదటి వాక్యం, ఒక పుస్తకంలో మొదటి వాక్యం ఏంటంటే, మనిషి చావు గురించి చాలా మాట్లాడతాడు కానీ చావు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. చాలా మంది ఆత్మహత్య చేసేసుకుంటుంటారు. వాళ్ళు నేను ఎప్పుడు అనుకుంటా, ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఏ పైనుంచి దూకేయడమో, రైలు పట్టాల కింద తల పెట్టేయడమో, నీళ్లలో దూకేయడమో ఏదో చేస్తుంటారు. కానీ ఒకటి తెలుసా, చావు తర్వాత బాగుంటుంది అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అటువంటిప్పుడు ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం? అదేదో ఇక్కడే ఫేస్ చేసేస్తే పోలా. ఇంకొకటి, చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. అందులో 10వ వంతు ధైర్యం ఉన్నా ఈ భూమి మీద బతికేవచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మంది యూత్ పిల్లగాళ్ళే కానీ చదువుకునే పిల్లలు ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. ఒకటి లవ్ కానీ చిన్న విషయాల్లో తర్వాత ఒక మనిషి, ప్రతి మనిషి ఒకటి తెలుసుకోవాలి, ప్రయారిటీస్ ఎప్పుడు మారిపోతాయి. 10th క్లాస్ చదివేటప్పుడు 10th పరీక్ష పాస్ అయితే చాలు ఈ జీవితానికి అనుకుంటాడు ఒక మనిషి. ఓకే. వాడి మొదటి ప్రయారిటీ ఏంటంటే 10వ తరగతి పరీక్ష పాస్ అవడం. తర్వాత డిగ్రీ పాస్ అయితే చాలు అనుకుంటాడు, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అనుకుంటాడు, డిగ్రీ పాస్ అయితే చాలు అనుకుంటాడు, డిగ్రీ పాస్ అవుతాడు. అంటే వాడి ప్రాధాన్యాల్లో మొట్టమొదటిది ఆ పరీక్ష పాస్ అవడం. తర్వాత ఉద్యోగం వస్తే చాలు, ఈ ఉద్యోగం వస్తే చాలు, పలానా బ్యాంక్ క్లర్క్ ఉద్యోగం వస్తే చాలు ఈ జీవితానికి, దాని తర్వాత ఏమీ లేదు, ఇదే ఎండ్ ఆఫ్ ది లైఫ్, ఇదే ఎండ్ ఆఫ్ ది స్టోరీ అనే ప్రయారిటీ ఉంటుంది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఉద్యోగంలో సెటిల్ అవుతాడు ఒక మనిషి, ఉద్యోగంలో బతుకుతాడు కొంతకాలం. తర్వాత మంచి అమ్మాయితో పెళ్లి జరిగితే బాగుండు అనిపిస్తుంది. లేదా ఈ లోపల ఎవరినైనా ప్రేమించాడు అనుకో, ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంటాడు. పొరపాటు పెళ్లి ఫెయిల్ అయింది అనుకో, ప్రేమ ఫెయిల్ అయింది అనుకో, తలడిల్లిపోతాడు, చచ్చిపోవాలనుకుంటాడు. ఒక 40 ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత అది ఎంత ఫూలిష్గా అనిపిస్తుంది తెలుసా? అరే ఆ రోజు నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, నాకు ఆ అమ్మాయి దొరకకపోతే చచ్చిపోదాం అనుకున్నాను, ఈ రోజు నాకు ఎంత ఇర్రెలవెంట్గా ఉంది అది. ఓకే. ఆ తర్వాత 20 ఏళ్ళకి వీడికి పెళ్ళైపోయి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి, వీడు ఉద్యోగంలో సెటిల్ అయిపోయి, జీవితంలో ఒక స్థిరత్వం సాధించిన తర్వాత ఆనాడు ఒక అమ్మాయి కోసం నేను ఈ ప్రాణం ఇచ్చేద్దాం అనుకున్నాను. ఎంత తుచ్చమైన ఆలోచన. కాబట్టి ప్రయారిటీస్ ఎప్పుడు జీవితంలో మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క వయసులో ఒక్కొక్కటి ముఖ్యం. ఈ వయసులో ఆరోగ్యం, దీన్ని మించింది లేదు, ఇంకేమీ లేదు. ఎందుకంటే అన్నీ వచ్చాయి, అన్ని చూసాను జీవితంలో. దేవుడా, ఈ చరమాంకంలో, ఈ జీవితంలోని ఈ చివరి ఘడియల్లో ఆరోగ్యంగా పంపించి స్వామి అని పొద్దున్న లేవగానే కోరుకుంటాను. ఒకప్పుడు ఫలానా చదువు చదివితే బాగుండేది, ఫలానా జాబు, డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించాలని చాలా తపన పడ్డాను. ఓకే. చాలా తపన పడ్డాను, చాలా కష్టపడి చదివాను, విపరీతంగా చదివా, రాలా.
ఓకే. 8 మార్కుల తేడాతో గోల్డ్ మెడల్ తప్పింది. బా మిస్ అయిపోయింది. 7వ ర్యాంక్ వచ్చింది డిగ్రీ. ఓకే. బిఏ పొలిటికల్ సైన్స్ ఆనర్స్ 1983 బరంపూర్ యూనివర్సిటీ 7th ర్యాంక్ హోల్డర్ నేను. ఓ సూపర్. అప్పుడు అది ముఖ్యం, ఇప్పుడు ఇది ముఖ్యం. అవును. కాబట్టి ఒక దశ తర్వాత, ఒక కొంతకాలం తర్వాత దిస్ బికమ్స్ ఇర్రెలవెంట్. ఓకే. ఇది తెలుసుకున్నవాడు మనిషి హాయిగా బతుకుతాడు. ఓకే. ఇప్పుడంతా సమాజంలో ప్రేమించటం, చనిపోవటం, 20-30 ఏళ్ళు పెంచిన అమ్మ నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అవును. ఏమైనా సజెషన్ ఇస్తే ఇవ్వండి, కొంచెం చదువుకునే పిల్లగాళ్ళకి గానే ఉన్నాను. చెప్తున్నాను కదా, లైఫ్లో ఒక వయసులో ఒకటి చాలా ముఖ్యం అనిపిస్తుంది, తర్వాత మనం అంత చిన్న విషయానికి ఇంత తపన పడ్డామా అనిపిస్తుంది. ఓకే. కాబట్టి ఏది శాశ్వతం కాదు, శాశ్వతం ఏదైనా ఉందంటే మార్పు. ఓకే. కాబట్టి ఆ మార్పు కోసం ఎదురు చూడడం. ఓకే. అయితే సార్ మీరు 85లో వచ్చినప్పుడు హైదరాబాదు ఒకప్పుడు ఎన్ని చెట్లు తెలుసా, మొత్తం చెట్లు. నేను లకడికా పూల్ నుంచి నడుచుకుంటూ ఈనాడు ఆఫీస్కి వెళ్ళేవాడిని సోమాజిగూడ. బా. పెళ్ళైన తర్వాత 87 పెళ్ళైన తర్వాత రాత్రిపూట స్కూటర్ వేసుకుని కృష్ణానగర్కి వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు చేతికి గ్లౌస్, మఫ్లర్ మొత్తం చుట్టేసుకునేవాడిని. కేవలం కళ్ళు మాత్రమే కనపడేవి. ఓకే. మొత్తం షూ వేసుకుని, ప్యాంట్ వేసుకుని, ప్యాంట్ లోపల ఇంకోటి వేసుకుని, నిక్కర్ ఒకటి వేసుకుని, మొత్తం కవచ కొండల ధారి అయి వెళ్ళేవాడిని. చాలా ఎక్కువ వచ్చేది. చెట్లు, హైదరాబాదు నిండా చెట్లు. బాగ్, బాగ్ హైదరాబాద్ అనాలి అసలు నిజానికి. ఓకే. బాగ్ అంటే తోట. ఓహో. ఇది హైదరాబాద్ ఒకప్పుడు, బాద్ కాదు. ఓకే. మహానగరం, చెట్ల నగరం. ఎన్ని పెద్ద పెద్ద చెట్లు అసలు అమీర్పేట దాకా, లకడికా పూల్ నుంచి ఎన్ని వందల చెట్లు నరికేశారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ హైదరాబాద్? అప్పటికి ఇప్పటికే ఉన్నా వేడెక్కిపోయింది. ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలకి చలి లేదు. అర్ధరాత్రి 2 గంటలకు నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను, కారులో అద్దాలు దించుకుని వెళ్తున్నాను. ఓకే. మొత్తం డెవలప్ అయింది. లేదు, పాడైపోయింది, నాశనం అయింది, చల్లిపోయింది, వేడైపోయింది. మొత్తం సిమెంట్, కాంక్రీట్, కీకారణ్యం మొత్తం నాశనం అయిపోయింది. వేడి 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 వేడి, అసలు చలిపోయింది, చలి లేదు. ఓకే సార్. ఓకే, హాస్టల్ విషయం అయితే చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా నచ్చిన డైరెక్టర్, ద బెస్ట్ డైరెక్టర్ ఎవరు? బెస్ట్ డైరెక్టర్ అంటే ఎంతో తీయాలి, అందరూ బెస్ట్ డైరెక్టర్. రాజమౌళి గారు. ఓకే. బెస్ట్ హీరోయిన్, మీకు నచ్చిన హీరోయిన్? భూమి మీద హీరోయిన్ అంటే ఒకళ్ళే తెలుసా? చెప్పండి. ఒకే ఒక్కడు. ఎవరు? ఇంతవరకు అంత అందగత్తె పుట్టలేదు, పుట్టదు. ఎవరు? శ్రీదేవి. ఓకే. ఆవిడ అందం, ఆవిడ అభినయం ఇంతవరకు రాలేదు, ఆవిడ పుట్టలేదు. ఓకే. శ్రీదేవి కూతురుని చూసారా? మొన్న దేవరా సినిమా జరిగింది, శ్రీదేవి కూతురుని చూసారా? ఓకే. ఎలా అనిపించింది? సేమ్ అట్లేమనిపించింది? ఓకే. కానీ మీకు నచ్చలే? నచ్చకపోవడం ఏం లేదు. ఓకే. అంటే అప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి ఏమైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా సార్? అప్పట్లో ఒకలా ఉండే సినిమాలు, ఇప్పట్లో వేరేలా ఉంటున్నాయి సినిమాలు అన్నీ. ఆ ట్రెండ్ వేరు, ఈ ట్రెండ్ వేరు, అంతే. ట్రెండ్ గతం ఎప్పుడు గొప్పదే అంటాం మనం, మామూలే అది. 20 ఏళ్ల తర్వాత ఇవాళ సినిమా బాగుందని అంటారు. ఓకే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకసారి ఏదో మీటింగ్లో చెప్పారు, అది బంగారు కోడిపెట్ట అనేది ఆ కీర్తన ఎంత బాగుండిందండి అంటారు అని ఒక దశ వస్తే. బంగారు కోడిపెట్ట అన్నది కమర్షియల్ పాట. బంగారు కోడిపెట్ట వచ్చినండి, ఓ పాప ఓ పాప. 30-40 ఏళ్ల తర్వాత అప్పటికి మహాభూత్ పాటలు వచ్చేస్తాయి, విపరీతమైన బూత్ పాటలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమంటారంటే, ఆ బంగారు కోడిపెట్ట ఆ కీర్తన ఎంత బాగుందండి అంటారు. అది కీర్తనలా తయారవుతుంది. కాబట్టి కాలానుగుణంగా సాహిత్యం మారుతూ ఉంటుంది. ఓకే సార్, మీరు ఎన్జిఓ ఒకటి స్టార్ట్ చేశారు అంటున్నారు, నిజమేనా? ఎన్జిఓ ఏం లేదే, ఫుడ్ డొనేషన్స్ ఇవన్నీ. నేను చారిటీ చేస్తాం ఆ ఊర్లో. మీ ఊర్లో ఎక్కడ? పక్క విజయనగరంలో, బరంపురం, ఒరిస్సా. చారిటీ చేస్తా, ఇక్కడ కూడా చేస్తా. ఓకే. అనాథాశ్రమాలకి వెళ్ళి బట్టలు ఉతికే సబ్బులు ఉంటాయి, అదో డబ్బా ఇచ్చేస్తా ఒకసారి. ఓకే. కారం పొట్లాలు ఓ ప్యాకెట్ ఇచ్చేసి వస్తా, ఒక కార్టన్ బాక్స్ పసుపు పొట్లాలు, ఓకే, ఏదో ఒకటి తెస్తా, బియ్యం ఓ 4 ప్యాకెట్లు ఇచ్చేసి వస్తా, ఒక 25 కిలోలు వాటిని ఏదో ఇచ్చేసి వస్తా. అట్లా అప్పుడప్పుడు
నాకు తోచినంతలో నా ఆదాయంలో కొంత భాగం నేను మొదటే తీసేస్తా. తీయకపోతే కుదరదు. ఓకే. దేవుడు మనకివ్వడు. ఓకే. అది ఎప్పుడు ప్రతి మనిషి తెలుసుకోవాలి. నాకు సరిపోవట్లేదు, నాకు మిగలట్లేదు కాదు. నీకు ఉన్నంతలో నేను 10 పైసలు ఇస్తున్నాను, 12 పైసలు ఇస్తున్నాను, నువ్వు ₹1 రూపాయి అంటే 5 పైసలు 3 పైసలు ఇవ్వు అంటాను నేను. ఓకే. ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు మనకి ఇవ్వడం నేర్చుకుంటాడు. ఓకే. అది నా ఫిలాసఫీ. ఓకే. ఉన్న రాజకీయ నాయకులు ఎవరు ఇవ్వట్లేదు అసలు, వాళ్ళు ఎందుకు లక్షలు లక్షలు ఇచ్చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలో, డెమోక్రసీలో ఇలాగే ఉంటారు. ఓకే. ఫస్ట్ తప్పు ఎవరిది? ఎవరు నేర్పారు కామన్ మ్యాన్కి? ఓటు వేస్తే డబ్బు తీసుకోవడం అన్నది రాజకీయ నాయకుడే నేర్పాడు. అవును. కామన్ మ్యాన్కి. అవును. దానికి ఎందుకు అలవాటు పడ్డాడు మనిషి? తప్పు కదా. అంటే మనము ఎప్పటిదాకా అయితే ఓటుకి డబ్బు తీసుకుంటామో అప్పటిదాకా సమాజం ఇలాగే ఉంటుంది. వాడు మనకి డబ్బు ఇవ్వడానికి వాడు అక్రమ మార్గంలో సంపాదించి తీరతాడు. ఖచ్చితంగా. కామన్ మ్యాన్కి ఈ కుళ్ళు నేర్పింది రాజకీయ నాయకుడు. ఓకే. కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ స్వతహాగా డబ్బులు తీసుకోవాలని కోరుకోడు. అవును. స్వేచ్ఛగా వెళ్ళి ఓటేయాలని కోరుకుంటాడు. కానీ రాజకీయాల్లో పోటీ చేసేవాళ్ళు, అధికారం దాహం ఉన్నోళ్ళు ఒకనాడు నేర్పారు డబ్బులు తీసుకుని ఓట్లు వేయండి అని. దానికి అలవాటు పడిపోయారు. ఈ అలవాటు మానే వరకు మన వ్యవస్థ బాగుపడదు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మళ్ళీ వాడు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా. ఎప్పుడైతే సగటు ఓటరు డబ్బులు తీసుకోవడం మానేస్తాడో, ఎవరు అసలు పోటీ చేయడానికి మనిషే ఉండడు అక్కడ. నేను పోటీ చేస్తాను ఎవడు ముందుకు రాడు. మన బతిమాలాల్సి ఉంటుంది. అయ్యా మీరు ఉండండి, అయ్యా మీరు ఎమ్మెల్యేగా ఉండండి, అయ్యా మీరు ఎంపీగా ఉండండి. స్వార్థరహితమైన వ్యవస్థ రావాలి అంటే ముందు ఓటర్ మారాలి. ఓటర్ని ఎవరు పాడు చేశాడు అన్నది పెద్ద ప్రశ్న. అవును. స్వతహాగా మారిపోయాడా, స్వతహాగా కుళ్ళిపోయాడా, వ్యవస్థ కుళ్ళబడిచిందా, ఒక రాజకీయ నాయకుడు కుళ్ళబడిచాడా అన్నది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం వెతకాలి. మీరు 85లో జర్నలిజం చేశారు, ఈనాడు కానీ ఇట్లా ఆంధ్రజ్యోతిలో. అప్పట్లో ఉద్యోగం చేశాను. జర్నలిజం చదవలే నేను పొలిటికల్ సైన్స్ ఆనర్స్ చదివి వచ్చాను. ఓకే సార్. ఆ టైంలో కూడా ఎలాంటి రాజకీయం ఉండేదా? గతంలో 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇంతే. ఎప్పుడు ఇంతే. ఎప్పుడు ఇంతే. ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా కొంచెం మేలబ్బా, కొంచెం మేలు. ఓకే. అప్పట్లో మేలు, కొంచెం మేలు అంతే. ఇప్పుడు కొంచెం అంత కవరేషన్. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రజాకర్షక పథకాలు వచ్చాయి. ఓకే. ప్రజల్ని ఆకర్షించడానికి ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టాడు. దాంట్లో కూడా లాభ నష్టాలు ఉన్నాయి. దాన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. చాలా ప్రాంతాల్లో బియ్యం తినడానికి లేదు. ఈయన బియ్యం తినడం నేర్పాడు. ₹2 బియ్యం ఇచ్చాడు. దానివల్ల డయాబెటీస్ పెరిగింది అనేవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేసినా సమాజం తప్పు పడుతుంది. ఓకే. అంతే, అది దాన్ని ఏం చేయలేము. ఓకే సార్. అయితే ఇండస్ట్రీలో కొంచెం అంటే మీలాగా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మూవీస్లోంచి వచ్చిన వాళ్ళు కానీ ఏమన్నా డొనేషన్స్ అంటే ఎలా అంటే సార్, కొంచెం వాళ్ళు సహాయం చేయడం కానీ ఏమైనా చేస్తారా సార్? పెన్షన్ టైప్లో ఏమన్నా పెడతారా? ఇలాంటివి ఏమన్నా పెట్టాలి. ఉంది కదా, ఆల్రెడీ ఉంది. మీకు వస్తుందా సార్? నాకెందుకు అవసరం, నాకేం అవసరం, నేనే దానాలు చేస్తుంటాయి. ఓకే. చాలా మందికి వస్తున్నాయి సార్. అంటే చాలా మంది ఇండస్ట్రీ నుంచి ఉంది, పింఛన్ వ్యవస్థ ఉంది. ఓకే. పేద కళాకారుల కోసం ఇండస్ట్రీలో పెద్దలు చూసుకుంటున్నారు. దానికి ఏమి డోకా లేదు. ఓకే. నేను కళ్ళతో చూశాను. ఓకే. చిరంజీవి కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ చాలా మంది సహాయం చేస్తున్నారు. ఓకే. లేకపోతే చాలా మంది పేద కళాకారులు ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. ఓకే. వీళ్ళందరూ మనకి తెలియకుండా వాళ్ళ సెక్రటరీల ద్వారా సహాయం చేస్తూనే ఉన్నారు. డబ్బు అందుతూనే ఉంది. కరోనా టైంలో ఒక్కొక్క ఆర్టిస్టు ఎంతెంత ఖర్చు పెట్టారో నాకు తెలుసు. ఓకే. ఆ విషయంలో ఏం అనుమానం లేదు. ఇండస్ట్రీలో పెద్దలు చాలా సహాయం చేస్తారు. సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్ట్ చెప్పిన అంటే డైరెక్టర్ ఏం చెప్తే యాక్టర్ చేయాలా సార్? అదంతా నేను వినోద్ ఫిల్మ్ అకాడమీ ప్రిన్సిపాల్గా ఉన్నాను. నాకు ఒక యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. నేను మా స్టూడెంట్స్కి ఎప్పుడు ఒకటే మాట చెప్తా, ఒక యాక్టర్ అనేవాడు డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలి. చేయకపోతే ఇండస్ట్రీకి రావద్దు. ఓకే. ఒంగోలు గిత్త సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే మేము తాడేపల్లిగూడెంలో ఫైర్ యాక్సిడెంట్ సీన్ తీస్తున్నాం. ఫైర్ యాక్సిడెంట్ సీన్ ఎలా తీస్తారు సినిమా వాళ్ళు? మార్కెట్లో ఫైర్, నా పెళ్ళం చచ్చిపోద్ది, చంపేస్తాడు వీళ్ళను. నేను ఆ ఫైర్ మధ్యలోకి వెళ్ళి పెళ్ళాన్ని పట్టుకుని ఏడవాలి. సినిమాలో అది ఒక 20 సెకండ్స్ వచ్చింది. చేసేటప్పుడు ఫైర్ ఎలా చేస్తారు షూటింగ్? ఆ బస్తాలు ఉంటాయి,
అవును. ఈ వెజిటబుల్స్ మిర్చి మిరపకాయ బస్తాలు ఉంటాయి, బస్తాలు. బస్తాల మీద ఒక పూత పూస్తారు. మైదా పిండి ఉంటుంది, మన ఈ పోస్టర్ అంటించే మైదా పిండి లాగా ఉంటుంది, కొంచెం పలచగా నీళ్ళలా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఈ ఈ స్టంట్ మాస్టర్లు అది తెస్తారు, ఆ గమ్ము డ్రమ్ముల్లో తెస్తారు. ఆ గమ్ము ఆ బస్తాలకు పూస్తారు, వెలిగిస్తారు. ఓకే. అది ఒక 60 సెకండ్లో 90 సెకండ్లో పెరుగుతుంది, ఓకే. తర్వాత ఆరిపోద్ది. ఓహో. దాని ఛాయలు కూడా ఉండవు. ఆ 60 సెకండ్ల లోపలే నాది ఎంట్రీ షాట్ అనమాట. ఈ సీన్ అయిపోవాలి అంటే మామూలు ఫైర్ యాక్సిడెంట్ వల్ల సేఫ్టీ, ఓకే. అది ఎప్పుడు కూడా సేఫ్. సినిమా ఫైర్ యాక్సిడెంట్ అనేది చాలా సేఫ్గా, ఎందుకంటే ఆ 60 సెకండ్స్లో ఆరిపోద్ది, అది ఇంకొండదు, ఆ గమ్ము ఆవిరైపోతుంది. ఓకే. అయితే ఫస్ట్ టేక్లో నేను ఆ గమ్ము అంటించారు, టేక్ అన్నారు, మీ పెళ్ళం అక్కడ పడుందండి, నీళ్ళల్లో పడుంది, మీరు వెళ్ళి ఆవిడ పట్టుకుని గట్టిగా ఏడవండి, ఊపేయండి ఆమెని, మీరు కూడా ఎంత ఓవర్ చేస్తే చేయండి అని నన్ను తోసారు. లోపలికి వెళ్ళేటప్పుడు ఆ వేడి ఎంత వేడి ఉందంటే మా అమ్మమ్మ, నాన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య అందరూ నాకు కనిపించారు. మొత్తం మా వంశం చార్ట్ కనబడిపోయింది. ఓకే. ఆ వేడికి అయితే ఒకటి నాకు ఆప్షన్ లేదు, వెళ్ళాలి, ఏడవాలి. ఫైర్ యాక్సిడెంట్ సీన్. అప్పటి వరకు హీరో వెళ్ళొచ్చాడు, విలన్ వెళ్ళాడు, తగలబెట్టాడు, వచ్చాడు, అందరూ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఫైర్ యాక్సిడెంట్ సీన్ యాక్ట్ చేయడం. నేను వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, ఇది చాలా కష్టం, సులువు కాదు, చేయలేము అన్నది నాకు అర్థమైపోయి మొత్తానికి సర్ర లోపలికి వెళ్ళిపోయాను, ఆమెను పట్టుకున్నాను, ఏడ్చాను, అయిపోయింది, బయటకు వచ్చేసాను. ఓకే అన్నారు బొమ్మరిల్లు భాస్కర్ గారు. ఫస్ట్ దాంట్లోనే ఫస్ట్ షాట్ ఓకే అన్నారు. అప్పుడు సడన్ గా కో డైరెక్టర్ ఇంకో కెమెరా దగ్గర ఎక్కడో ఉన్నవాడు, సార్ నా కెమెరా జర్క్ అయింది సార్. నేను ఆయన వైపు ఇలాగే చూసాను, నా పైన ఉన్నాడు ఆయన, కో డైరెక్టరు, అసోసియేట్ డైరెక్టరు, పక్కన కెమెరా జర్క్ అయింది సార్ అన్నాడు. చంపేద్దాం అనుకున్నాను, ఖచ్చితంగా చంపేయాలనుకున్నాను. కెమెరా జర్క్ అయింది, నాకు వేరే ఆప్షన్ లేదు, నేను వెళ్ళాలి లేదా ఈ భూమి మీద నుంచి వదిలేయాలి, వెళ్ళిపోవాలి అంతే. నాకు అప్పుడే నాకు అర్థమైంది, నేను ఇప్పుడు ఆ వేడిలోకి వెళ్ళకపోతే నేను ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఒక యాక్టర్ అంటే డైరెక్టర్ ఏది చెప్తే అది చేసి తీరాల్సింది. మండిగా వెళ్ళాను, ఆప్షన్ లేదు. జరిగింది సార్ ఆ సీన్? రెండు టేక్ ఫైనల్ అయిపోయింది. చేశాను, రెండో టేక్ ఖచ్చితంగా చేశాను. చేసి తీరాల్సిందే, లేకపోతే ఇండస్ట్రీకి రావద్దు. మీరు ఇంట్లో ఉండండి, వ్యవసాయం చేసుకోండి, కిరాణా కొట్టు పెట్టుకోండి, బజ్జీలు బండి పెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీకి రావద్దు. నేను అదే చెప్తా. ఫస్ట్ డే షాటు సిమెంట్ రోడ్డు మీద పెద్ద హనుమంతుడి విగ్రహం, రాము యాపిల్ పండులా ఉంటాడు తెలుసా, ఎర్రగా ఉంటాడు, యాపిల్ పండులా ఉంటాడు. రామ్ని తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుని ఉన్నారు ఆయన, బ్లాక్ ప్యాంటు తెల్ల షర్టు. రామ్కి డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు సాష్టాంగ నమస్కారం చెయ్యి అన్నాడు. రోడ్డు మీద అన్నాడు ఎండలో, మార్కెట్లో సాష్టాంగ నమస్కారం షార్ట్ ఒకటి. ఆ హనుమంతుడికి ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచేసరికి రామ్ లేడు, ఆమ్లెట్ ఉంది అక్కడ. ఎర్రటి మనిషి కందిపోయాడు తెలుసా. ఇదే కో డైరెక్టర్ టేక్ 2 చెప్పాడు. నాకు నిజంగా ఆయన్ని చూస్తే జాలేసింది. ఆయన కించిత్, నేనైతే ఆ రోజు ఇంకా ఆలోచించాను, ఆయన కించిత్ ఆలోచించకుండా రెడీయా టేక్ రెడీయా అని మళ్ళీ చేశాడు ఆయన. నాకు అది గుర్తుకొచ్చింది ఆ రోజు. నాది ఇది మొదటి రోజు షూటింగ్ రామ్ చేసింది, నాది చివరి రోజు షూటింగ్, ఫైరింగ్ దాదాపు ఎండింగ్ వచ్చేసింది సినిమా. ఆ రోజుల్లో షాట్ అది. వెళ్ళండి, నాకు ఆప్షన్ లేదు, ఐ హ్యావ్ టు చేయాల్సిందే, లేదా వదిలేయాలి ఇండస్ట్రీ. ఇంకొక షాట్, ఈ స్టంట్లో మెన్ చేస్తారు, ఆ ఫైర్ యాక్సిడెంట్లో నేను చూశాను, ఇట్లా మొత్తం హెల్మెట్ పెట్టుకుని మొత్తం బాడీ అంతా కవరప్ చేసుకుని మొత్తం గమ్ పూసుకుని వెలిగించి వాళ్ళు పరిగెత్తుకుంటూ ఉంటారు. ఆ స్టంట్ మెన్లకు చూస్తే ఆశ్చర్యం వస్తుంది, వాళ్ళకి ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అని. నాది ఇంకొక షాటు, సడన్ గా మార్కెట్లో ఒక రోజు ఒక జీపు, విలన్ గ్యాంగ్ వాళ్ళ అనుయాయులు జీప్ ఒకటి వస్తే అవుతుంది, నేను పడి దొర్లుతాను, దొర్లి కరెక్ట్గా నేను ఆగే చోట జీప్ వచ్చి అవుతుంది.
గ్యాప్ ఉండదు. ఎలా వాళ్ళు కరెక్ట్గా నన్ను దొరలమన్నారు. అక్కడ జీప్ వస్తుంది, నువ్వు ఎక్కడైతే ఆగుతావో జీప్ అక్కడ ఆగుతుంది అన్నారు. ఏమైనా జరగచ్చు. అవును. నాకు భయం వేసింది, అమ్మ సరిగా ఆపకపోతే నా పరిస్థితి ఏంటి అని. నేనైతే డైరెక్ట్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ నేను లావ్ బాడీ 10 సార్లు అయితే కింద దొరలేను, మీరు కెమెరా ఎంత వైడ్ లెన్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎన్ని కెమెరాలు పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను మాత్రం సెకండ్ టేక్ ఇవ్వను అన్నాను. నేను కూడా నీ చేత సెకండ్ టేక్ చేయించను రా అన్నాడు ఆయన. నాకు అర్థమైపోయింది ఈ నా కూడా చేయలేడు, ఆయనకి అర్థమైపోయినట్టుంది. ఒరే పావురం, నేను నీతో సెకండ్ టేక్ చేయించను రా, నువ్వు చేసుకోరా పో అన్నాడు. కానీ ఇంత ఫుల్ బాడీ మెయిన్ చేయడం అనేది గ్రేట్ సార్. దొరలేను, కింద పడి టక్మని కింద పడి దొరలు ఒక 10 సార్లు దొరలాలి. దొరికినప్పుడు మనం ఎటు దొరుకుతామో తెలియదు. అవును. కానీ దొరలాలి, దొరలి కరెక్ట్ గా జీప్ దగ్గర ఆగాలి. జీప్ వస్తుంటది ఆగుతుంది అనమాట. ఒక షాట్ చేశాను, సినిమాలో ఆ షాట్ లేదు. ఎందుకని సార్? లేదు, అవసరం పడలేదు. మనం ఎంతో కష్టపడి రిస్క్ తీసుకుని చేసిన షాట్ సినిమాలో రాలా. అలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. అరే అంత కష్టపడి అంత రిస్క్ తీసుకుని చేశాను. పాపం స్టంట్ మెన్ ఎంత రిస్క్ చేసుకుంటారు, చాలా రిస్క్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మా ఫైర్ యాక్సిడెంట్లో ప్రాణాలకు తెగించి యాక్ట్ చేశారు. జనాలు ఓని పరిగెడుతుంటారు, కొంతమంది పూర్తిగా కాలిపోయి పరిగెడుతుంటారు కదా. ఆ ఫైర్ స్టంట్ మెన్లు చేశారు. వాళ్ళు ఒక్కొక్కడు మొత్తం ఇట్లా పూసుకుని పరిగెడుతుంటే బాబోయ్ వాళ్ళకి దండం పెట్టాలనిపించింది. అంటే సార్ మరి మా శ్రమ నథింగ్ వాళ్ళ ముందు. మేము ఏముంది నిలబడతాం, ఒక డైలాగ్ చెప్తాం, కాస్త నవ్విస్తాం, కాస్త ఏడిపిస్తాం, అంతేగా. వాళ్ళని ఇట్లా లేపి ఆ కుర్చీల మీద కొట్టి బాబోయ్. మరి ఎందుకు సార్ అవసరం లేని సీన్లు ఎందుకు తీసుకుంటా ఉంటారు ఎక్కువ? ఒక్క సీన్ నాది ఏదో పోయింది. చాలా మంది చెప్తా ఉంటారు, చిన్న చిన్న హీరోలు ఒక సినిమాలో పెద్ద సినిమాలో చేసినప్పుడు ట్రిమ్ అయిపోతాయని చెప్తా ఉంటారు. ట్రిమ్ అవుతుంటాయి. ఎందుకని సార్ అట్లా? పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ ఒక సినిమా కావాలంటే 2.5 సినిమాలు తీస్తారు. ఎడిటింగ్ లో కట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు మనకి ఇంట్లో అన్నం పెడతారు, మనం కొంత తీసి పక్కన పెడుతుంటాం, రోజు జరిగేదే అది. అవును, తెలుసు మనం ఎంత తింటామో ఆడవాళ్ళకి. అయినా వాళ్ళు ఎక్కువ తింటాడేమో అని ప్రేమతో తల్లి పెడతానే ఉంటారు, మనం తీసి పక్కన పెడుతుంటాం. కరెక్ట్ సార్. సరే సార్, ఇండస్ట్రీ గురించి బాగా అంతా అయిపోయింది. కానీ ఇంకొకటి ఏంటంటే సార్, అంతా అయిపోలేదు, మనం ఆపుదాం. చాలా ఉంటాయి సార్ ఇండస్ట్రీ గురించి అంత చెప్పినా తక్కువే, వెళ్ళిపోతూనే ఉంటది, 2 రోజులు 3 రోజులు పడతా ఉంటది. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? లవ్వా? అంత మాట సార్. ఆ రోజుల్లో కాలేజీలో మాది కో ఎడ్యుకేషన్. అమ్మాయితో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకు? ఆ రోజు 1979లో అమ్మాయిలతో ఎవరు మాట్లాడేవాడు కాదు. చాలా కష్టం. మీ క్రష్ ఉంటది కదా సార్? నేను ఒక్కడనే కాలేజీలో విపరీతంగా అమ్మాయిలతో తిరిగేవాడిని. దాసన్నయ్య దాసన్నయ్య దాసన్నయ్య, అమ్మాయిలందరూ నన్ను దాసన్నయ్య దాసన్నయ్య. ఐఎమ్ ది బిగ్గెస్ట్ అన్నయ్య ఆఫ్ కాలేజ్. అప్పటి నుంచి క్రష్ ఎవరు లేరా స్కూల్లో? చెప్పండి సార్. ఫేవరెట్ అన్నయ్య అని చెప్పిన తర్వాత సార్ అందరు ఉంటారు, ఒక్కలని ఉంటారు కదా సార్. మనం ఒకే ఒకడు మోహించాము, బోని కపూర్ గారు పెళ్లి చేసేసుకున్నాడు, ఆ భూమి మీద లేదు, అంతే. ఆ తర్వాత ఇంకొక ఆమెను ప్రేమించాను, డాక్టర్ నేనే అనే ఆయన పెళ్లి చేసుకున్నాడు, మాధురి దీక్షిత్. మనం ప్రేమించామంటే పెళ్లి అయిపోద్ది అంతే. అంటే నిజంగా చెప్పండి సార్, ఉందా లేదా లవ్ స్టోరీ? మేడం ప్రేమిస్తే మాత్రం చెప్తానయ్యా, చెప్పండి సార్. మాకైనా ఎవరికి ఎందుకు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. స్కూల్లో వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలు పెళ్లి అయిపోయి బ్రహ్మాండంగా వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు ఆవిడ అమ్మమ్మ, నేను చెప్తే ఏం బాగుంటుంది? నేనేమన్నా సార్ పేరు చెప్పొద్దు సార్. శ్రీదేవి చెప్పాను కదా పేరు. అబ్బా స్కూల్లో చెప్పండి సార్, స్కూల్లో ఉంటది కదా. కాలేజీలో ప్రేమించే మా రోజుల్లో మా అన్నయ్య పక్కింటి అమ్మాయిని, క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తే మా నాన్న, క్రిస్టియన్ అనొచ్చో అనకూడదో తెలీదు, మొత్తానికి మా నాన్న కొట్టి రాఖీ కట్టించాడు ఆమె చేత. ఆ రోజుల్లో ఎలా ఉండేది అసలు, వేరే కులం అన్నది లేదు, వేరే రిలీజియన్ అన్నది లేదు, వేరే మతం అన్నది లేదు. ఈ రోజు అసలు వేరే దేశం వాళ్ళని పెళ్లి చేసేసుకుంటున్నారు. పైపెచ్చు ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతున్నారు, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా ముందే చెప్పు, సడన్గా సినిమాటిక్గా ఓపెన్ చేసి నాకు ఫలానా వాడితో ప్రేమ ఉంది, నేను డాడీ శ్రవణ్ని ప్రేమించండి డాడీ, నన్ను వదిలేయండి డాడీ, నేను ఈ పెళ్లి నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఆ కుమార్ని, ఆ వంశీ కుమార్ని తీసుకొచ్చి పెళ్లి చేసే డాడీ, అలా చేయకు మా బేట, ఏమైనా ఉంటే ముందే చెప్పు. అంటే ఆడపిల్ల ఎలా ఉన్నారంటే
నన్ను మెచ్చేవాడు నాకు నచ్చేవాడు ఎప్పుడు దొరకాలే, ఉమ్. నువ్వు ఎవడు తెస్తే గొట్టంగాని పెళ్లి చేసుకుంటాలే అనే రకం ఉన్నారు చాలా మంది ఆడవాళ్ళు. జనరేషన్ మారిందమ్మా. అవును సార్. ఆ రోజుల్లో ఎవరైనా ప్రేమిస్తే కాలేజీ మొత్తంలో ఉమ్. వేల మంది విద్యార్థులు ఉంటే 2 3 ప్రేమించుకునేవాడు. ఉమ్. భయం, ఉమ్. తల్లిదండ్రులు చెదగొడతారని. ఓకే. అసలు ఆ నేపథ్యంలో ఎక్కడ ప్రేమిస్తాం? ఉమ్. కష్టం అదంతా. అయ్యే పనులు కావు. ఆ సొసైటీ వేరబ్బా, ఉమ్. ఈ సొసైటీ వేరు. ఓకే. మేమేదో సైకిల్ వేసుకుని కాలేజీకి వెళ్ళి నేరో ప్యాంట్లు వేసుకుని బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకుని బెల్ బాటమ్ ప్యాంట్ల చైన్లో చిక్కుకుని చిరిగిపోయి లోయర్ మిడిల్ క్లాస్ మళ్ళీ ఇంటికి వచ్చి దాన్ని కుట్టుకుని మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు బాబు? అప్పట్లో లవ్లు ఎక్కువ సార్. మా బట్టలు మేమే ట్రూ లవ్స్ ఉండే కదా సార్. ఆ? అప్పట్లో ట్రూ లవ్లు ఉండే, ఇప్పుడు అంతా ఏముంది? లవ్ Commercial. ఎప్పుడు ట్రూనే. ఇప్పుడు లవ్ commercial. అనేది ఎప్పుడు ట్రూనే, అందులో ఏం అనుమానం లేదు. ఓకే. లవ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఓకే. కాలం మారుతోంది, వేరే వేరే పరిస్థితులు మారుతున్నాయి. ఉమ్. ప్రేమ పవిత్రమైంది, ప్రేమ గొప్పది, దాన్ని ఎప్పుడు అనుమానించే పని లేదు. ఇప్పుడు అంతా కమర్షియల్. మనిషి పాడవుతున్నాడు. ఇప్పుడు కమర్షియల్ అంటున్నారు సార్ అంత లవ్ అంటే. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఎంబీబీఎస్ చదువుతున్నారు అనుకో, మన కులం కుర్రోడు పలానా వాళ్ళ తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసేస్తారు. అమ్మా నువ్వు ఎంబీబీఎస్ చదువుతున్నావు కదా ఫస్ట్ ఇయర్, మన పిల్లోడు ఒకడు ఉన్నాడు, మన కులమే, మన గోత్రం కాదు కాబట్టి సేఫ్, వాళ్ళకి ఒక 200 CR ఉంది, మనకు ఒక 150 CR ఉంది, నువ్వు ఆ అబ్బాయిని కొంచెం వాచ్ చేయి, అబ్జర్వ్ చేయి, వాడిని ప్రేమించు, పెళ్లి చేసేద్దాం అంటే ఈ అమ్మాయి కూడా అంతే అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చక్కగా వాళ్ళ కులము, వాళ్ళ ప్రేమ, లెక్కలు, డబ్బు వాళ్ళకి తెలుసు. ఈ పిచ్చి పిచ్చి ప్రేమలులో పడితే భవిష్యత్తులో ఎంత కష్టంగా ఉంటుందో, ఎవరి సోషల్ స్టేటస్ వాళ్ళకి బాగా తెలుసు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అమాయకులు ఒకటి అరా ఎక్కడైనా ఉంటే లక్షలో ఒకడు ఉంటారు, కానీ ఈ క్రష్లు, ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైటు ఆ రోజులు కావు. ప్రపంచం కమర్షియలైజ్ అయిపోయింది. ప్రతి ఒక్కడు చాలా క్లియర్గా ఉన్నారు. మా నాన్నకి 4 కోట్ల ఆస్తుంది కాబట్టి నాకు వచ్చే మగుడు 10 కోట్ల 8 కోట్ల మగవాడు వస్తాడు, అంతేగాని 100 కోట్ల మగవాడు దొరకడు. కాబట్టి నా ఆశలు, నేను నెలకు ఒక 2 సార్లు మాత్రమే ట్యాంక్ బండికి నా మొగుడు స్కూటర్ మీద తీసుకెళ్ళగలడు. సాఫ్ట్వేర్ మొగుడు అయితే ఇప్పుడు ఉద్యోగం చేసిన 3 సంవత్సరాల తర్వాత ఈఎంఐలో ఒక కారు కొంటాడు. ఆ కారులో నన్ను నెలకు ఒక 2 సార్లు ట్యాంక్ బండు ఒక రోజు, ఐమాక్స్లో ఒక రోజు తిప్పుతాడు, ఒకరోజు ఫలానా చాడు భోజనం ఇప్పిస్తాడు. ఇంతే కలలు, కానీ ఆ జాగ్రత్తగా బతుకుతున్నారు. తెలివి మీరిపోయారు పిల్లలు, అమాయకులు లేరు, అంతా మాయా జగత్తు. రీఛార్జ్ కొక్కళ్ళు, షాపింగ్ కొక్కళ్ళు. అసలు అబ్బో, నేను అట్లాంటి కొంత ఆ బ్యాచ్ వేరే ఉన్నారు. నేను ఒక రోజు ఒక సినిమా హాల్లో ఉంటే ఒక పెద్ద ఆవిడ కనిపించింది, మా సినిమా ఆర్టిస్టే కనిపిస్తే, ఆవిడని ఒక అమ్మాయి పలకరించింది. పలకరిస్తే మాట్లాడుకుంటున్నారు, నేను మాట్లాడుకుంటున్నాను. ఆ అమ్మాయి ఒక అబ్బాయితో ఉంది. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. పావు గంటలో ఇంకో అబ్బాయి వచ్చాడు. ఈ మధ్యలో ఆ మీద ఫోన్లో మాట్లాడు, ఇంకో అబ్బాయి వచ్చాడు. సేమ్ ఇవే డైలాగులు. మొదటి వాడు సినిమాకి తీసుకొచ్చాడట, సెకండ్ వాడు చెప్పులు కొని ఇవ్వడానికి వచ్చాడట. సమాజం అలా ఉంది సార్. అంత ముదిరిపోయి ఉన్నారు. ఎవరికి ఏ అవసరం ఉందో వాడికి చాలా క్లారిటీ ఉంది, ఎవరితో పెళ్లి చేసుకోవాలో చాలా క్లారిటీ ఉంది, ఎలా హాయిగా బతకాలో అన్న విషయంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చాలా క్లియర్గా ఉంది సమాజం. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఒక పరంగా ఏ విధంగా చూసినా కూడా అలాగే ఉండాలి. ఆ మాత్రం మెచ్యూరిటీ ఉండడంలో తప్పు లేదు. ఓకే. అయితే సార్ ఇందాక ఇండస్ట్రీ గురించి ఒకటి అడగడం మర్చిపోయాను నేను. పుష్ప సినిమా మొన్న 2 రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు థియేటర్కి రావడం, తొక్కేస్లాట్లో ఒక ఆమె చనిపోవడం, ఆయన అరెస్ట్ చేయడం, కొంచెం వాగ్వాదం నడిచింది తెలిసిందే. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఇండస్ట్రీ పరంగా? వేలం వెర్రి ఎందుకు రావాలండి సినిమాకి? ఎందుకు వెళ్ళాలి? ప్రీమియర్ షోకి వెళ్ళకపోతే చచ్చిపోతారా? ఎందుకు వెళ్ళాలి? పిచ్చి కాకపోతే సినిమా చూడకపోతే చచ్చిపోతామా? ఏం అవసరం లేదు. అలా పిచ్చి పిచ్చిగా సినిమాలకు వచ్చి చిన్నపిల్లలు సినిమా తీసుకొచ్చి రాకూడదు. అట్లా అంత క్రౌడ్ ఉన్న చోటికి పిల్లలతో వెళ్ళకూడదు. కుంభమేళాలో చచ్చిపోలే. మరి ఎవరు తప్పంటారు? అల్లు అర్జున్ గారు తప్ప? అల్లు అర్జున్ అసలు సంబంధమే ఉందండి. అరెస్ట్ చేశారు కదా సార్. మరి అది చట్టం, దాని పని తాను చేసుకుపోద్ది, మనకేంటి సంబంధం? బట్ ఆయన తప్పే ఉంది. నాకు ఆయన చేసిన తప్పేం కనబడలా. ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏదో యాక్ట్ చేస్తాడు సినిమాలో, అయిపోయింది.
వీళ్ళు ఎగేసుకుంటూ పిల్లల్ని వేసుకుని అర్ధరాత్రి దూరిపోయి సినిమా హాళ్ళలోకి ఏం అవసరం అండి? ఓకే. క్రౌడ్స్లోకి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెళ్ళాలి, లేకుంటే రిస్క్. ఓకే. తప్పదు అనుకుంటే తప్ప వెళ్ళొద్దు క్రౌడ్స్. పైపెచ్చు కరోనా పీరియడ్, రోగాలు వస్తున్నాయి, వైరస్ ఉంది, అవును. అవసరమా? ఓకే. క్రౌడ్లకు ఎంత దూరం ఉంటే అంత సేఫ్గా ఉంటారు జనాలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన టైంకి మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కైజర్ న్యూస్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్. ఎలా అనిపించింది సార్ ఇంటర్వ్యూ చెప్పండి ఒకసారి. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగాలేకపోతే చెప్తామండి.